అమ్మ గమ్యం. అప్పటినుంచి అనసూయమ్మకు ఒకటే బాధ. తన నీచమైన బతుకు, హేయమైన జీవనం కూతుళ్ళో కూడా తెలిసిపోయిందని. గూడూరు జంక్షన్ వచ్చింది. అనసూయమ్మ మదిని జల్లెడ పట్టిన ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి. నిష్కామ కర్ముడు ఎవరో తప్ప మరొకరి సాయం లేకుండా ఎంత కలిగిన వారైనా జీవితాన్ని సాఫీగా సాగించలేరు అనుకుంటూ ట్రైన్ దిగింది. ఇంకొంచెం సేపటి తర్వాత ప్యాసింజర్లో రేణిగుంట చేరుకుంది. తను ఎంచుకున్న గమ్యానికి దారి తెన్ను ఎటో తనకు తెలియదు. 10 నిమిషాలు తజ్జినా భజ్జినా పడి స్టేషన్ బయటకు వచ్చింది. 10 అడుగుల దూరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించాడు. అతని దగ్గరికి పోయి తను ఆదరణ వృద్ధాశ్రమానికి పోవాలని, తనకు అడ్రస్ తెలియదని చెప్పింది. అది దూరంలో వడమాలపేట రోడ్లో ఉంటుంది మామగారు, మీరు నడిచిపోలేరేమో అన్నాడు అతను. నువ్వే ఏదైనా ఆటో అతనికి చెప్పి నన్ను అక్కడికి పంపించు బాబు, నేను ఇక్కడికి కొత్త, వాళ్ళు ఎంత అడుగుతారో ఎటు తీసుకుపోతారో తెలియదు అంటూ దీనంగా అడిగింది అనసూయమ్మ. ఖాళీగా కనిపించిన ఆటోను పిలిచి అడ్రస్ చెప్పి, ఈ మామగారిని అక్కడ జాగ్రత్తగా దింపు, 20 రూపాయలు ఇస్తుంది తీసుకో అంటూ పురమాయించాడు కానిస్టేబుల్. ఆటో ఆదరణ గేటు ముందాగింది. బోర్డు చూసుకొని ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి గేటు దగ్గర ఉన్నతన్ని అడిగింది, అమరావతమ్మ గారు ఉన్నారా అని. ఉన్నారమ్మా, అదిగో అటువైపు పూల చెట్టు దగ్గర కనిపించే ఆఫీస్ రూమ్లో ఉన్నారు, వెళ్ళండి అంటూ ఆ వైపు చేయి చూపించాడు అతను. అటు నడుస్తూ అనసూయమ్మ అనుకుంది, ఉమ్మడి కుటుంబాలు తరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అని. ఆఫీస్ తలుపు దగ్గరికి వచ్చి ఎదురుగా కనిపించిన ఆమెతో, అమ్మ అమరావతమ్మ గారు మీరేనా అంటూ వినయంగా అడిగింది అనసూయమ్మ. నేనేనమ్మా రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది అమరావతమ్మ. అనసూయమ్మ కూర్చుంది. ఏమ్మా ఏం కావాలి, పొద్దుకి వస్తున్నారు అడిగింది అమరావతమ్మ. మీకోసమే వచ్చానమ్మా, నాకంటూ ఎవరూ లేని ఓ నిర్భాగ్యురాలిని, వయసు 80 దాటింది, మీ ఆశయం కోరి వచ్చాను. ఈ మధ్య ఒక పేపర్లో మీ గురించి మీ ఆశ్రయం గురించి చదివాను, నన్ను ఆదరిస్తారని వచ్చాను వినయంగా చెప్పింది అనసూయమ్మ. మిమ్మల్ని చూస్తుంటే బాగా బతికిన వారిలా కనిపిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన మాట నిజమే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చితికిపోయాను. నా తప్పుడు నిర్ణయాలతో ఆస్తిపాస్తులు చేజారిపోయాయి, అన్నీ పోయి అన్నిటా మోసపోయి చివరికి అనాథలా మిగిలిపోయాను. జీవిత చరమాంకంలో ఉన్నాను, మీ ఆదరణ కోరి వచ్చాను అభ్యర్థనాపూర్వకంగా అంది అనసూయమ్మ. మీరు ఇక్కడ ఉండటానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు, మీలాంటి వారి కోసమే ఈ ఆదరణ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం అన్నది అమరావతమ్మ. సంతోషం తల్లి, మీలాంటి వాళ్ళు 4 కాలాల పాటు చక్కగా ఉండాలి అన్నది అనసూయమ్మ. ఆరోగ్యం గురించి అడిగింది అమరావతమ్మ. నాకు బీపీ షుగరు ఉన్నాయమ్మా, 2-3 రోజులకు సరిపడా మందులు కూడా ఉన్నాయి. పర్వాలేదమ్మా, రేపు డాక్టర్ గారు వస్తారు, మిమ్మల్ని చూసి అవసరమైన మందులు ఇస్తారు, మీకేం భయం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళతో బాగా కలిసిపోయి సత్కాలక్షేపం చెయ్యండి. పోయిన ఆస్తుల గురించి, గతించిన రోజుల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా స్థిమితంగా ఉండండి చెప్పింది అమరావతమ్మ. అలాగేనమ్మా అని కొంచెం ఆగి, నాదో మాటమ్మా అన్నది అనసూయమ్మ. చెప్పండి. నా దగ్గర ఇవిగో ఈ బంగారు గాజులు నాంతాడు ఉన్నాయి, ఇవి చేయించి 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు గాజులు 6 సవర్లు, నాంతాడు 5 సవర్లు. అరుగుదల పోయినా నికరంగా 10 సవర్ల బంగారం అంటే 80 గ్రాములు ఉండొచ్చు. అమ్మితే సుమారు 2.5 లక్షలు రావచ్చు. వీటిని మీరు ఆదరణకు నా విరాళంగా స్వీకరించండి అంటూ గాజులు తీయడానికి ప్రయత్నించింది అనసూయమ్మ. అమరావతమ్మ ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఏ దిక్కుముక్కు లేని అనాథలను, అభాగ్యులను చేరదీసింది, కానీ ఇలా బంగారంతో వచ్చిన వారిని చూడలేదు ఆమె. ఆశ్చర్యించి చేరుకొని, అంతవరకు మేము ఎవరి దగ్గర బంగారం తీసుకోలేదు, రేపు పెద్ద మనుషులు పిలిపించి వారితో చర్చించిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం, అంతవరకు మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కాలింగ్ బెల్లు నొక్కింది. సహాయకురాలకు ఆమె వచ్చింది. ఆమెతో చెప్పింది అమరావతమ్మ, ఈమెను 9వ నంబర్ గదిలో చెంగమ్మతో పాటు అకామిడేషన్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయండి, రండమ్మ అంటూ ఆమె రూముల వైపు నడిచింది. అనసూయమ్మ ఆమెను అనుసరించింది. అనసూయమ్మ ఆదరణ వృద్ధాశ్రమంలోనే ఉండిపోయిందా, లేదా ఆమె కొడుకులు విషయం తెలిసి పశ్చాత్తాపపడి తల్లిని ఇంటికి తీసుకుపోయారా? అనసూయమ్మ చివరి మజిలీ ఎక్కడో తెలుసుకోవాలంటే అమ్మ గమ్యం 5వ భాగం చూడండి మిత్రులారా. మా బావగారు కీర్తిశేషుడు అయినాల కనకరత్నాచార్య గారు రచించిన
ప్రస్తుతమైన ఈ కథను మీకు చెబుతున్నాను. నేను చెప్పే కథలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.